ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. చాకిరీలనైనా మజా మజావళీలు చేసి పాడు సోలో, ఇక ఆడియోలో వీడియోలో చెలి జోడియోలో. సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. మేఘమాలనంటుకున్న యాంటనాలతో, మెరుపు తీగ మీటి చూడు తందనాలతో, సందె పొద్దు వెన్నెలంటు చందనాలతో, వలపు వేణు ఊది చూడు వందనాలతో. చక్రవాక వర్షగీతి వసంత వేళ పాడు, తుల్లి పట్ట ఈడు జోడు తుఫానులో. కన్నె పిల్లవాలు చూపు కరెంటు షాకు తిన్న కుర్రవాళ్ల ఈల పాట హుషారులో. లైఫ్ వింత డాన్సు లిఖించుకున్న జోన్సు, ఉన్నదొక్క ఛాన్సు సుఖించమంది సైన్సు. వాయు వీణ హాయిగాన రాగవానలల్లుకున్న వేళ. సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. చాకిరీలనైనా మజా మజావళీలు చేసి పాడు సోలో, ఇక ఆడియోలో వీడియోలో చెలి జోడియోలో. సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. జింగ్ చాక్ చచ్చా జిజిక్ చాచా, జింగ్ చాక్ చచ్చా జిజిక్ చాచా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పాడుతా తీయగా మహాసంగ్రామం సీజన్ 24 సెమీఫైనల్స్ కి స్వాగతం సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఇవాళ వెస్టర్న్ బీట్ సాంగ్స్. ఇప్పుడు నేను పాడిన పాటతో మీకు అర్థమై ఉంటుంది ఎట్లాంటి పాటలు చిన్నారులు పాడబోతున్నారని. ఒక్కసారి ఇవాళ ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు పెద్దలందరికీ హాయ్ చెప్పేద్దాము. విజయ్ ప్రకాష్ గారు నమస్తే. సునీత మేడం వెల్కమ్ బ్యాక్. చంద్రబోస్ గారు నమస్కారం సార్. మా వాద్య బృందానికి నమో నమః. And last but not the least, the semi-finalists of Mahasangrama. ఈ ఆరుగురులోంచి వచ్చే వారం 4th రౌండ్ ఆఫ్ సెమీఫైనల్స్ అయిన తర్వాత ఏ ఇద్దరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళిద్దరూ ఎలిమినేట్ అయ్యి నలుగురు ఫైనల్స్ కి వెళ్తారు. ఆ ఫైనల్స్ లో ఆ నలుగురు నుంచి ఫస్ట్ ప్లేస్ గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. అలాగే రెండో స్థానం మూడో స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. ఇలా మా కంటెస్టెంట్స్ ని మా ప్రోగ్రామ్ ని ఎంకరేజ్ చేస్తున్న ఆర్గనైజేషన్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఇవాల్టి ఈ సెమీఫైనల్స్ 3rd రౌండ్ స్టార్ట్ చేసేద్దాము. మొదటి కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి ధీరాజ్. Hello
హలో రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ పొమ్మంటూ నువ్వంటే పోరే పోదమ్మా హలో రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ పొమ్మంటూ నువ్వంటే పోరే పోదమ్మా ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలైవాలిందో నీ బొమ్మ నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా నా మనసిది ఓ ప్రేమ నది నా గుండె తడి నీపై వెల్లువై పొంగినది హలో రమ్మంటే హలో రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ పొమ్మంటూ నువ్వంటే పోరే పోదమ్మా ఇలా ఈ రోజు నా కన్నుల్లో కలైవాలిందో నీ బొమ్మ నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా హలో హలో చరణ్ సార్ హలో సునీత మ్యామ్ హలో బోస్ సార్ హలో విజయ్ సార్ హలో ఆల్ ఆడియన్స్ 24 karat lovely ప్రేమ 24/7 నీపై కురిపిస్తున్నా ఎంత నువ్వు నన్ను తిట్టుకున్నా ఎవ్రీ సెకండ్ నీకై బడి చేస్తున్నా 7 రంగులుగా సులువుగా 7 రంగులుగా సులువుగా వీడి వాడిపోని తెల్ల తెల్లనైనా మనసిది ఎన్నో కళలుగా విరిసిన పువ్వుల ఋతువై నీ కొరకే చూస్తున్నది నువ్వంటే ఇష్టమంటుంది సరేలేమంటూ వదిలిస్తే తప్పేముంది ఓహో హలో రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ పొమ్మంటూ నువ్వంటే పోరే పోదమ్మా ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలైవాలిందో నీ బొమ్మ నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా Chubi 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 like this. Chubi 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 like that. Chubi 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 this. Oh 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 అందమైన కలను చూస్తూ ఉన్నా అందులోన నేను నీతో ఉన్నా అంతు పొంతలేని ఆనందాన ఈ క్షణాన్ని నీకే సొంతం అన్నా ఇది మనసుకు మాత్రమే తెలిసే ఫీలింగ్ కావాలంటే చదువుకో మనసుతో గంగల్లాంటి నా ప్రేమ ఇది జీవనది డార్లింగ్ చేతులార గుండెలో నింపుకో చెడి నువ్వెంత వద్దన్నా ప్రేమగా పెరిగిపోతున్నా ప్రేమలోనా ఓ ఓ హలో 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 రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలైవాలిందో నీ బొమ్మ నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా ఆ మనసిది ఓ ప్రేమ నది నా 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 గుండె తడి నీపై వెల్లువై పొంగినది హలో రమ్మంటే వచ్చేసిందా కుదినా కుదినా కుట్టేసి పోస్ పొమ్మంటూ నువ్వంటే కిల్లి హలో రమ్మంటే వచ్చేసిందా చుపుడా లుక్స్ లైక్ ఎన్ ఐస్ క్రీమ్ పొమ్మంటూ నువ్వంటే ఇప్పుడు
విజయ్ ప్రకాష్ గారి ముందు ఈ పాట పాడడం అంటే ఎలాగుంది నీకు? అంటే టెన్షన్ ఉంటుంది బ్రో. టెన్షన్ ఉంటుందా? టెన్షన్ ఉంటే పాడలేం కదా బ్రో, అది తొక్కేసుకొని పాడేస్తాం. టెన్షన్‌ని తొక్కేసి నువ్వు పాడతావు. ఇప్పుడు సార్ పక్కన వచ్చిపోయి నించొని కలిసి పాడితే ఎలాగుంటుంది? అది నా మహాభాగ్యం బ్రో. అవునా? సార్నే తొక్కేస్తాడు. సార్ చూద్దాం రండి సార్. సార్ వాడు ఎలా పాడాడంటే ఇప్పుడు నాకు టెన్షన్ మొదలైంది. నెక్స్ట్ టైం నేను పాడితే వీళ్ళలా పాడాలని. అది ఇవాళ రిహార్సల్ చేద్దాం సార్ స్టేజ్ మీద. అప్పుడియా ఆ. దేవయ్యా ఓకే. Ladies and gentlemen, put your hands together for Mr. Vijay Prakash. సార్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అ స్పోర్ట్ సార్. సార్ ఇది వీళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది సార్, పిల్లలకి మీతో పాటు పాడడం అన్నది అనే అవకాశాలు తర్వాత దొరకదు కదా పాపం. అబ్సల్యూట్లీ సార్, మీరు చెప్పినట్టు ఇట్ ఈస్ సచ్ అ జాయ్ టు వాచ్ అవర్ కిడ్స్ పర్ఫార్మ్ సో వెల్. కానీ ఇది సెమీఫైనల్స్ కాబట్టి ఒక అడిషనల్ మ్యూజికల్ ఎక్స్పెరిమెంట్. ఓకే, సో మ్యూజిక్ మన సెకండ్ చరణం పాడదాం, కానీ దానికి ముందు ఆల్ కంటెస్టెంట్స్ హ్యావ్ టు డూ అ లిటిల్ ఇంప్రూవ్, అంటే ఆన్ ది స్పాట్. నిన్న మన లాస్ట్ వీక్ రిషిల్ ఆన్ ద స్పాట్ ఎలా చేశాడు, కానీ ఈరోజు అందరూ కొద్దిగా లిటిల్ ఆన్ ద స్పాట్. యూ హ్యావ్ టు షో యువర్ టాలెంట్, రియల్ టాలెంట్. అంటే పాటలు వినేసి పాడడం ఒకటి, కానీ యూ హ్యావ్ టు క్రియేట్ ఆల్సో, రైట్? సో 20 seconds అంతే. I will only do a 20-second challenge to everybody and then to the song, okay? Dheeraj, do some improv. I'll give you an idea and then you have to do the improv. Your style. నేను పాడిందే పాడాలని లేదు. So you can do your thing. ఆహా, లవ్లీ, నైస్. Nice. Little blues. Aha. Very good, Dheeraj. Music. 1, 2, 1, 2, 3, 4. Do it like this. Do it like that. Do it this. అందమైన కళను చూస్తూ ఉన్నా, అందులోన నేను నీతో ఉన్నా, అంతులేని లేని ఆనందాన ఈ క్షణాన్ని నీకే సొంతం అన్నా. ఇది మనసుకు మాత్రమే తెలిసే ఫీలింగ్, కావాలంటే చదువుకో మనసుతో. కంకల్లాంటి నా ప్రేమ ఇది జీవనది డార్లింగ్, చేతులార గుండెలో నింపుకో. చెలి నువ్వెంత వద్దన్నా ప్రేమగా పెరిగిపోతున్నా ప్రేమలోనా. ఓ ఓ హలో, ఓ హలో, రమ్మంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ. పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా. ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలై బారిందో నీ బొమ్మ, నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా. నా మనసిది ఓ ప్రేమనది, నా గుండె తడి నీపై వెల్లువై పొంగినది.
రమ్మంటే హలో రమ్మంటే హలో 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 పొమ్మంటూ పొమ్మంటూ నువ్వంటే హలో రమ్మంటే వచ్చేసింది చలి నీ పైన ఈ ప్రేమ పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా ఓ ఛాంపియన్ ధీరజ్, ఛాంపియన్ ధీరజ్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇది జడ్జ్మెంట్ చెప్పేశారా? హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ దట్ యూ కెనాట్ జడ్జ్ మై టాలెంట్ అనేలాగా పాడాడు వాడు. డోంట్ జడ్జ్ మై టాలెంట్, ఐఎమ్ బియాండ్ యువర్ జడ్జ్మెంట్ అని. దట్ ఈస్ మై జడ్జ్మెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. అత్యంత ప్రజ్ఞామూర్తి అయిన ఒక గాయకుడిని మన తెలుగు పరిశ్రమకు పరిచయం చేసే భాగ్యం, అదృష్టం నా అక్షరానికి లభించడం చాలా ఆనందంగా ఉంది. నేను రాసిన బాగుందే బాగుంది అనే సినిమా, ఆ పాట ద్వారా, చింతకాయలలోని ఆ పాట ద్వారా విజయ్ గారు తెలుగు చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. Yes. అది ఇప్పటికీ మర్చిపోలేని ఒక మధురమైన జ్ఞాపకంగా నేను మనసులో దాచుకుంటాను. ఎన్నో విజయవంతమైన గీతాలు, ఎన్నో ప్రజాదరణ పొందిన గీతాలు మీరు పాడారు, మమ్మల్ని అందరినీ అలరిస్తున్నారు. ఇంకా అలరించాలి, ఇంకెన్నో మంచి పాటలు మీరు పాడాలి. ఇప్పుడు గడిచిపోయిన దాన్ని గతం అంటారు, రాబోయేదాన్ని భవిత అంటారు, ప్రస్తుతం ఉన్నదాన్ని వర్తమానం అంటారు. వర్తమానంలోని విజయ్ గారు భవిష్యత్తులోని విజయ్ గారిని కలుసుకున్నారు ఈరోజు. బాగుందే బాగుందే ఏదో బంధమే. వర్తమానపు విజయ్ గారు, భవిష్యత్తులోని విజయ్ గారు ఇద్దరు కలిసి ఏకకాలంలో ఒక పాట ఆలపించడం, అది మేము చూసి ఆస్వాదించడం, అది పాడతా తేకి మాత్రమే ప్రత్యేకమైన ఘటనగా నేను భావిస్తూ ఇద్దరికి మనస్ఫూర్తిగా అభినందనలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సునీత మ్యామ్, ఇంకా చెప్పేదే ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ. వా, ఎంత అమేజింగ్ టాలెంట్. మన భారతదేశంలోనే గొప్ప గాయకుల్లో ఒకరు అని గర్వంగా చెప్పుకుంటాము విజయప్రకాష్ గారి గురించి. నో డౌట్ అబౌట్ ఇట్. వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్ ఇన్ పాడతా తీయగా విత్ us. థ్యాంక్ యూ సో మచ్ విజయప్రకాష్ గారు. మీ గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు చరణ్ గారు థ్యాంక్ యూ. యూర్ ఆల్వేస్ వెల్కమ్ మేడం. ఇవాల్టి ఈ సెమీఫైనల్స్ థర్డ్ రౌండ్ లో సెకండ్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి హూస్ గాట్ ద మైక్రోఫోన్, స్నేక్ బేబీ నాగవైష్ణవి. ఎందుకో ఏమో ఉళ్ళు తిరిగేను మనసే, పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే. ఎందుకో ఏమో గుండె దరువులు వేసే, కుంటె తలపులు తోచే పొంగి పొరలేను ఆసే. ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రేపో దరికనని తీరం. ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రోజు తడబడుతూ వెలిగే ఈ ఉదయం. ఎందుకో ఏమో కంట మెరుపులు మెరిసే, చెరి దూరమయ్యే వరసే రేయి కలలుగా విరిసే. ఎందుకో ఏమో రెక్కలెదలకు మొలిచే, చిన్ని గుండెనేదో తొలిచే ఒంటరిగా నన్ను విడిచే. ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రేపో దరికనని తీరం. ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రోజు తడబడుతూ వెలిగే ఉదయం. నువ్వు నేను ఒక
పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే ఎందుకో ఏమో గుండె దరువులు వేసే గుంటె తలపులు తోచే పొంగి పొరలను ఆసే నువ్వు నేను ఒక ఎంతమ కాలం నడిపే ఓ మహిమ ప్రేమ నీ కళ్ళ తెల్లకమ్మ ఎందుకో ఏమో you're looking so fly మరువనన్నది నా మది మరి మరి నీ మనసే లవ్లీ చెప్పకనే చెప్ప ప్రేమకు ఇద్దరు చూపుల వంతెన నేడు లుక్కులక సిండ్రెల్లా సిండ్రెల్లా నాడు లుక్కులిచ్చ ఈ వేళ నేడు లుక్కులక సిండ్రెల్లా సిండ్రెల్లా నన్ను చుట్టుముట్టే వెన్నెల నేడు లుక్కులక సిండ్రెల్లా సిండ్రెల్లా నాడు లుక్కులిచ్చ ఈ వేళ నేడు లుక్కులక సిండ్రెల్లా సిండ్రెల్లా నన్ను చుట్టుముట్టే వెన్నెల నిలవని కనిను తెగ వెతికే కనులకిన్ని తపనలు ఏంటో ఎన్ని సడులు వినబడుతున్నా వీడిపోదు నీ పలుకేంటో కలల్లోన నిన్నే కలగా కన్నుల్నే పొందానో కలే కల్లలయ్యే వేళ కన్నీరై పోతానో నీడనే దోచే పాపే నేను ఏమో తుళ్ళి తిరిగెను మనసే పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే ఓహో ఏమో గుండె దరువులు వేసే గుంటె తలపులు తోచే పొంగి పొరలను ఆసే ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రేపో దరికనని తీరం ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రోజు తడబడుతూ వెలిగే ఈ ఉదయం ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రేపో దరికనని తీరం ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రోజు తడబడుతూ వెలిగే ఈ ఉదయం బోస్ గారు ఓవర్ టు యు సార్. వైష్ణవి నమస్తే సార్. నమస్తే, చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. ఎందుకో ఏమో పాట అసలు అది సృష్టించిన సంచలనాలు ఎన్ని కావు. ఎంత పెద్ద విజయం సాధించిందో ఆ పాట, చాలా చాలా గొప్ప విజయం సాధించింది ఆ మధ్య కాలంలో. మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ దర్శకుడి దగ్గరికి వెళ్ళినా, ఒక సంగీత చర్చలో కూర్చున్నప్పుడు ఒక పాట రాయాలన్నప్పుడు దర్శకులందరూ కూడా అడిగేవారు, భయ్యా మాకు కూడా ఎందుకో ఏమో లాంటి పాట ఒకటి రాసి ఉండంటే నేను ఎందుకో అని అడిగేవాడిని, వాళ్ళు ఏమో అనేవాడు. అంటే ఎందుకంటే అంత విజయం సాధించింది, ఎందుకు తెలియట్లేదు, కానీ అలాంటి పాట మాకు ఒకటి కావాలి, అంత గొప్ప పాట కావాలని అందరూ అడిగేవారు. ఈ పాట రాసింది వనమాలి గారు. ఇది రంగం అనే సినిమా నుంచి తెలుగులోకి వచ్చింది, అనువాద గీతం. వనమాలి గారి గురించి 2 మాటలు చెప్పాలి. వనమాలి గారు ఒకప్పుడు సితార్లో విలేకరిగా పనిచేశారు. మణిగోపాల్ అనే పేరుతో, మణిగోపాల్ అనే పేరుతో ఆయన విలేకరిగా ఉన్నప్పుడు సితార్లో నా ఇంటర్వ్యూ తీసుకున్నారు చెన్నైలో ఆయన. అట్లాగే సితార్లో పనిచేసిన మరొక మిత్రుడు భాస్కర్ భట్ల రవికుమార్ గారు, ఆయన కూడా సితార్లో పనిచేశారు. ఆయన నా ఇంటర్వ్యూ తీసుకున్నారు రచయితగా. ఇద్దరు కూడా సినిమాల్లోకి వచ్చారు, గొప్ప రచయితలు అయ్యారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే సితార అంటే ఈనాడు సంస్థలో భాషకు సాహిత్యానికి ఎంత పెద్ద పీఠ వేస్తారో, ఎంత అగ్రపీఠం వేస్తారో చెప్పడం కోసమే ఈ మాట చెప్తున్నాను. వనమాలి గారు, కళల్లోన నిన్నే కనగా కన్నులనే పొందాను. అంటే నేను కళల్లో చూడడం కోసమే నా కన్నులు ఉన్నాయి, కన్నులు నాకు పొందాను, అలాంటి కన్నులను పొందాను. కళ్ళలయ్యే వేళ కన్నీరైపోతాననే మాటలు మాత్రం ఒక అనువాద గీతంలో ఎలా రాయడం చాలా గొప్ప విషయం. వనమాలి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. పాటంతా కూడా ఒకెత్తు. పాటలో సమీపానికి వచ్చావంటే గుండెల్లో తుఫానే, అలా నన్ను రమ్మన్నావా అల్లాడిపోతానే, నవ్వులతో చంపే మాయే చాలే, ఆ 3 వాక్యాలు మరొకెత్తు. మిగతా పాట అంతా హారిస్ జయరాజ్ గారి రూపాన్ని చూస్తాం, ఈ 3 వాక్యాల్లో ఆయన విశ్వరూపాన్ని చూస్తాం. చాలా బాగా పాడారు నాన్న, చాలా అద్భుతంగా పాడారు. చాలా బాగా పాడావు నాన్న. ఇది ఫీమేల్ వాయిస్ లో ఫస్ట్ టైం వింటాను నేను ఆన్ ఎనీ స్టేజ్. ఆర్ హౌ ఓల్డ్ ఆర్ యూ? 10 years మ్యామ్. 10 years కి ఇలా పాడితే ఇంకొక 6-7 ఏళ్లలో నువ్వు ఎలా పాడబోతున్నావు అని ఊహే నాకు చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.
నాగవైష్ణవి, నమస్తే సార్. నీ కాస్ట్యూమ్ చూస్తుంటే ఏదో క్లాసికల్ పాట పాడి డాన్స్ భరతనాట్యం లాగా ఏదో చేస్తావు అనుకుంటే నువ్వు స్వాగ్లో ఎందుకో ఏమో ఏ ఓ అని ఫుల్ ఒక స్వాగ్తో పాడావు. ఐ లవ్డ్ ఇట్. నాకు నచ్చిన విషయం అంటే పిచ్చింగ్ వాజ్ 100% యాక్యురేట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ధీరజ్ కూడా చేశాడు కదా. సో 20 seconds ప్యాడ్ ఏదో ఒకటి నీ మనసులో వచ్చిన వెస్టర్న్ వేరియేషన్. ఇట్ క్యాన్ బి రాంగ్ అనే మ్యూజిక్ లో రాంగ్ అని ఏం లేదు. ఇట్ క్యాన్ బి డిఫరెంట్. దర్ ఇస్ నథింగ్ కాల్డ్ రాంగ్ ఇన్ మ్యూజిక్ అండ్ యూ కాంట్ గో రాంగ్ ఫర్ 10 years. ఊరికి ఏదో ఒకటి వేరియేషన్ పాడు చూద్దాం. ఎందుకో ఏమో నైస్. నైస్. ఆహా. పాడుతా తీగ మహాసంగ్రామం. వాళ్ళ చిన్నారులందరూ వెస్టర్న్ బీట్ సాంగ్స్ పాడుతున్నారు. ఇవాళ ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి ప్రకృతి. మెరిసిన కనులకు ఎందుకో అసలెందుకో ఈ కలవరములే. చలి 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 గిలి గిలి చలి గిలి ఏమిటో ఇది ఏమిటో ఈ చలి చలి గిలే. బంగారు వీడేనా దాండింటి సెందురుడు. బంగారు వీడేనేమో నీ కలలు కన్నవాడు. బంగారు వీడేనా దాండింటి సెందురుడు. బంగారు వీడేనేమో కలలు కన్న మొగుడు. మిలమిల మిల మెరిసిన కనులకు ఎందుకో అసలెందుకో ఈ కలవరములే. చోట ఉండనీడు చూడే వీడు ఊరుకోడు ఏదో మాయ చేస్తున్నాడమ్మా. పొమ్మంటున్నా పోనే పోడు కల్లోకొచ్చి కూర్చుంటాడు ఆగం ఆగం చేస్తుంటాడమ్మా. ఘడియ ఘడియకి ఓ నడుము తడుముడయ్యో తడవ తడవకియో చిలిపి చెడుగుడయ్యో. బంగారు వీడేనా నా నిండు సెందురుడు. బంగారు వీడేనేమో నీ కలలు కన్నవాడు. బంగారు వీడేనా నా నిండు సెందురుడు. బంగారు వీడేనేమో కలలు కన్న మొగుడు. మెరిసిన కనులకు ఎందుకో అసలెందుకో ఈ కలవరములే. చలి 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 గిలి గిలి చలి గిలి ఏమిటో ఇది ఏమిటో ఈ చలి చలి గిలే.
సెందురుడు బంగారు వీడేనేమో నీ కలలు కన్నవాడు బంగారు వీడేనా నా నిండు సెందురుడు బంగారు వీడేనేమో కలలు కన్న మొగుడు మెలమెల మెరిసిన కనులకు ఎందుకో అసలెందుకో ఈ కలవరములే చలి 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 గిలి గిలి చలి గిలి ఏమిటో ఇది ఏమిటో ఈ చలి చలి గిలే చలి చలి గిలే చలి చలి గిలే ప్రకృతి ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అనుకోకూడదు. ప్రకృతిలో ప్రళయం కూడా వస్తుంది అప్పుడప్పుడు. అది చూసాం ఈరోజు. ఇంకొక మాట చెప్పాలంటే, ప్రతి వాక్యం కోకిలలాగా పాడావు, వాక్యంలో చివర మాత్రం గర్జనలాగా ఉంది. కోకిల చేసే గర్జన ఇలాగే ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ప్రకృతి, సార్, ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్, యూ పర్ఫార్మ్డ్ వెరీ వెరీ వెల్. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. ఓకే, మార్క్స్ ఇచ్చైపోయింది. సునీత గారు చెప్పాక 20 seconds ఓన్లీ. దట్ ప్లే హ్యాస్ టు హ్యాపన్. ఓకే, ప్రకృతి చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. ఐ థర్లీ ఎంజాయ్డ్ యువర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. అంతే. ఇప్పుడు నీ 20 seconds స్టార్ట్స్ నౌ. చలిగిలే చలిగిలే చలి చలిగిలే థ్యాంక్ యూ, బ్యూటిఫుల్లీ డన్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సెమీఫైనల్స్ థర్డ్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి ప్రణతి. చూడు చూడురా చూడు చూడురా శభాష సోదరా కాలరెత్తి తిరగరా కరెన్సీ దేవి నిలువరించరా తమాష చూడరా నిగ్రహాలు సరసరా అదృష్ట రేఖ పైన కదిలరా నిన్న వాడే లేడే నీదైనా కాలం నేడే మొదలురా యు లక్కీ భాస్కర్ యు లక్కీ భాస్కర్ యు లక్కీ భాస్కర్ శవరవర వివా యు లక్కీ భాస్కర్
సగటు మానవా జైరా నగదు పోగు చేయిరా మనను నమ్మిన నలుగురి మంచి కొరకెదా మంచి చెడునలా మనస్సులోనే దాచరా మెతుకు పరుగులు నీ బాయిన నీకు లేవురా బతుకు బరువుని దించేసి కాస్త నవ్వరా ఆ చేతి వారా వీరా నీ యుద్ధం నీదే లేదా చెగువరా You lucky భాస్కర్ You lucky భాస్కర్ You lucky భాస్కర్ You lucky భాస్కర్ చాలా బాగా పాడావు నాన్న. సినిమా చూస్తున్నప్పుడు లక్కీ భాస్కర్ చాలా బాగుంటుంది సినిమా చూసినప్పుడు ఈ పాట వచ్చిపోతుంటుంది కానీ ఈ పాట మీద అంత మనసు పెట్టేంత ఉండదన్నమాట ఒక ఆ మానసిక స్థితి. కానీ ఇప్పుడు పాట నువ్వు పాడుతుంటే పూర్తిగా పాట మీద దృష్టి ఉంది. ఎంత బాగుంది పాట, సాహిత్యం ఎంత బాగుంది, చక్కగా బాణి బాగుంది, నువ్వు పాడిన విధానం అయితే ఎంత బాగుందో. నేను చెప్పే మాటను నువ్వు ఆశీస్సులాగా భావించి మనసులో పెట్టుకో, తలలో పెట్టుకోకు. అనితర సాధ్యమైన ప్రతిభనేది, దాన్ని ఎలా వాడుకుంటావో అది నీకే వదిలేస్తా. బహుశా ఉషా ఉత్తుప్ గారు వెన్ షీ వాజ్ యువర్ ఏజ్, ఐ డోంట్ నో వాట్ ఎవర్ ఏజ్ యు ఆర్, ఈ ఏజ్ లో బహుశా షీ వాజ్ ప్రాబబ్లీ లుకింగ్ లైక్ యూ ఓన్లీ. యు ఆర్ లుకింగ్ లైక్ మినియేచర్ ఆఫ్ ఉషా ఉత్తుప్ గారు. లెజెండరీ ఉషా ఉత్తుప్ గారు. After being in the industry for probably 50, 60, God knows, but still relevance అంటే ఆ relevant గా ఉండడం. ఈ రోజు కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ వాంట్స్ her to sing a song and that song becomes popular అంటే it just shows how she has upgraded herself with time. అండ్ ఆ యూనిక్ సిగ్నేచర్ ఈస్ టైమ్లెస్. అంటే సిగ్నేచర్ ఆవిడ స్టైల్లో ఏముంది, ఇట్ డజంట్ హ్యావ్ ఏజ్. విత్ ఏజ్, విత్ టైమ్ ఇట్స్ గ్రోయింగ్. కాబట్టి ఉషా ఉత్తుప్ గారికి ఒకసారి జోరుగా చప్పట్లు కొడదాం. ప్రణతి, యూ రాక్డ్ ఇట్. నథింగ్, ఇంకేం చెప్పేందుకు ఏం లేదు. నీ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ genre, what round, you have the capacity to give 100%. అది నీ స్ట్రెంత్. అదే ఐ థింక్ చంద్రబోస్ గారు చెప్పిన మాట అదే. you are a bundle of talent, use it well and become a legendary like Usha Uttup in your own style. Thank you so God much. bless. Thank you so much. ఎలా పాడావంటే దిస్ యాక్చువల్లీ మేడ్ ఫర్ యూ. ఈ పాట నీకోసమే జీవి ప్రకాష్ గారు చేస్తే, రామ్ జోగయ్య శాస్త్రి గారు రాస్తే, Thank you, ma'am. ఉషా ఉత్తప్ గారి పేరుంది. కవర్ వర్జన్ లో నీ పేరుంటే నేను చాలా సంతోషిస్తా. Thank you, ma'am. Thank you. అంత బాగా పాడావు నాన్న. Thank you so much. And your 20 seconds starts now. Well done. Thank you, sir. Thank you. Have a great day. Thank you, sir. పాడుతా తీగ మహాసంగ్రామం సెమీఫైనల్స్ థర్డ్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ రిషెల్. కొలంబస్ ఇచ్చారు సెలవు, ఆనందంగా గడపడానికి కావాలొక దీవి. కొలంబస్ ఇచ్చారు సెలవు, ఆనందంగా గడపడానికి కావాలొక దీవి. సెలవు 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 కనుగొను కొత్త దీవి నీవు. సెలవు 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 కనుగొను కొత్త దీవి నీవు.
సెలవు కనుగొను కొత్త దీవి నీవు సెలవు 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 కనుగొను కొత్త దీవి నీవు శని ఆదివారాలేమని అన్నవి మనుషుల్ని మిషన్లు కావద్దన్నవి చంపే సైన్యము అను ఆయుధం ఆకలి పస్తులు dirty politics పొల్యూషన్ అనేది చెరబడలేని టీవీ కావాలి ఇస్తావా కొలంబస్ వారం 5 నాళ్ళు శ్రమకే జీవితం వారం 2 నాళ్ళు ప్రకృతి కంకితం వీచే గాలిగా మారి పూలను కొల్లగొట్టు మనసును చక్కబెట్టు మళ్ళీ పిల్లల్లోకం మనదంటాడి పక్షుల రెక్కలు అద్దెకు దొరికితే ఒంటికి తొడిగి పైకెగురు పక్షులకెన్నడూ పాస్పోర్ట్ లేదు ఖండాలన్నీ దాటెళ్ళు నేడు విరామమేక వరకు అయినా విశ్రమించలేదు నేడు నిర్వాణ చెప్పల్లే ఈదుదా కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు ఆనందంగా గడపడానికి కావాలొక దీవి సెలవు 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 కనుగొను కొత్త దీవి నీవు సెలవు 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 కనుగొను కొత్త దీవి నీవు నడిచేటి పూలను కొంచెం చూడు నేడైనా వడివడిగా నువ్వెవ్వరైతే మేలు అలా నురుగులు తెచ్చి చలి చీరే చెయ్యరాదా నెలవంకలు గుచ్చి చలి మెడలో వెయ్యరాదా వీకెండ్ ప్రేయసి ఓ కంటే ప్రేమించు టైం పాసింగ్ ప్రేమలా పూర్తైనా ప్రేమించు వారం 2 నాళ్ళు వార్తెల్లగా కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు ఆనందంగా గడపడానికి కావాలొక దీవి సెలవు 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 కనుగొను కొత్త దీవి నీవు సెలవు 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 కనుగొను కొత్త దీవి నీవు కొలంబస్ జడ్జెస్ ఓవర్ టు యూ. నీ వాయిస్ లో నాకు నచ్చింది ఏంటంటే ఈ సీజన్ లో ముందుకి ఇప్పటికి ఉన్న నేను చూసినటువంటి డిఫరెన్స్ దాన్ని ఎక్కడ మాల్ చేయాలో అంటే నీ కంట్రోల్లోకి తెచ్చుకున్నావు దాన్ని ఎక్కడ సాఫ్ట్ చేయగలుగుతున్నావు ఇప్పుడు అండ్ ఆల్సో కపుల్ ఆఫ్ ప్లేసెస్ కొంచెం హస్కీగా పాడావు ఒకప్పుడు అది వచ్చేది కాదు బట్ ఈ సిరీస్ లో నేను అబ్జర్వ్ చేసింది ఐ థింక్ విత్ ద ప్రాక్టీస్ అది నువ్వు సాధించావు నాన్న థ్యాంక్ యూ మ్యామ్ నీ వాయిస్ మౌల్డ్ అవుతోంది నీ గ్రిప్ లోకి వస్తోంది అండ్ డైనమిక్స్ పలికిస్తున్నావు చూడు మంచి ప్రోగ్రెస్ అది థ్యాంక్ యూ మ్యామ్ కానీ శృతి చూసుకోవాలి ఓకే మ్యామ్ సడన్ గా బ్రైట్ గా అయిపోతుంది బ్రైట్ గా అయిపోయినప్పుడు ఏమవుతుంది నీ కంట్రోల్ తప్పిపోతుంది ఎస్ మ్యామ్ అవునా నువ్వు అబ్జర్వ్ చేసావా అవును మ్యామ్ ఓకే దానికి ఏం చేద్దాం కొంచెం వాయిస్ తగ్గించి పాడాలేమో మ్యామ్ ఇప్పుడు నువ్వు బ్రైట్ గా పాడుతున్నప్పుడు నీకు శృతి వినిపిస్తోందా ఇన్ ఇయర్ మానిటర్ లో కొంచెం వినబడుతుంది మ్యామ్ కదా మరి ఎస్ మ్యామ్ సో నీ వాయిస్ లోనే ఆ కంట్రోల్ తెచ్చుకోవాలి కొంచెం ఎస్ మ్యామ్ నీతో ప్రాబ్లం ఏంటో తెలుసా నీకు అసలు ఏమీ చెప్పబుద్ధి కాదు ఓకే మ్యామ్ అన్నీ నీకు తెలుసు ఎస్ మ్యామ్ మమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉంటావు యు వెరీ క్యూట్ అండ్ వెరీ స్వీట్ నాన్న లేదు మ్యామ్
సో థ్యాంక్ యూ సో మచ్. సూపర్ డూపర్ హిట్ సాంగ్ పాడావు. థ్యాంక్ యూ రిషిల్ సార్. బాగా పాడావు, మంచి పాట, చాలా చాలా ప్రజాదరణ పొందిన పాట. నాకు నచ్చిన అంశాలు ముందు చెప్పేస్తాను రిషిల్. చరణం 2 చరణాల్లో చివర్లో వచ్చిన వారం 2 నాళ్ళు వర్ధిల్లగా అదొకటి, తర్వాత నిర్వాణ చేపల మల్లె ఈదుదాం అన్నవి 2 చాలా అందంగా పాడావు. తర్వాత చంపే సైన్యము, అణు ఆయుధం, ఆకలి పస్తులు, డర్టీ పాలిటిక్స్, ఇవేవి లేని దీవికెళ్దాం, అది కూడా ఆ భాగం కూడా చాలా బాగా పాడావు. కొలంబస్ అని ముందు ఎత్తుగడలోనే ఒక చిన్న ఇబ్బందిగా నాకు అనిపించింది. కొన్ని చోట్ల ఉంది, ప్రయత్నం బాగా చేసావు, కొన్ని చోట్ల చాలా అద్భుతంగా పాడావు కూడా. నువ్వు నిజానికి నేను చెప్పిన ఈ పాటలో రాసినట్టు ఈ దేవికి సంబంధించిన వ్యక్తి కాదు, నువ్వు అలాంటి దేవికి చెందిన వ్యక్తిను. థ్యాంక్ యూ సార్. రిషిల్ సార్. బాగా పాడావు, కానీ బోస్ గారు చెప్పినట్టు లిటిల్ మోర్ కంట్రోల్ ఉండాలి. పిచ్చింగ్ ఒక్కటే, లేకపోతే నీ సింగింగ్ లో అన్ని అంశాలు బాగున్నాయి. ఓకే, ఓకే సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, 20 seconds. సార్ గో అదే మీరు చెప్పిన సింగింగ్ 20 seconds సింగింగ్. మొత్తంగా అందరూ అక్కడ కూర్చొని ప్లానింగ్ చేస్తున్నారు ఏం చేయవచ్చని. అక్కడే కూర్చొని ప్లానింగ్ చేసుకున్నావా ముందే? అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాడు కదా, ఆ 10 seconds లో అవుట్ సైడ్ వెస్టర్న్ టీచర్ వచ్చారనుకుంటా. బట్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ సార్. పాడుతా తీగ మహాసంగ్రామం సీజన్ 24 లో సెమీఫైనల్స్ 3rd రౌండ్ జరుగుతున్నది. ఇవాల్టి ఎపిసోడ్ లో లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి వాగ్దేవి. Shakalaka baby, shakalaka baby. Shakalaka baby, shakalaka baby. Ba 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 ha. Shakalaka baby, shakalaka baby, lukuli bato chaleda. Shakalaka baby, shakalaka baby, love chahiye to chaleda. Shakalaka baby, shakalaka baby, lukuli bato chaleda. Shakalaka baby, shakalaka baby, love chahiye to chaleda. మాటలన్నీ చెప్పేటి రోజా ఒకటి విసిరి చూడు షయ్యో 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 షయ్యో. భయమేలా డాడీ ఎలా లోన తాగినంత లెటర్ రాసి పంపేలా. Yeah, shakalaka baby, shakalaka baby, lukuli bato chaleda. Shakalaka baby, shakalaka baby, love chahiye to chaleda. Into it. Into it. Ooh, oh, 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 oh. సాగర్ తీరంలో కాలే మండు టెండల్లో మిట్ట మధ్యాహ్నం మీట్ అవుదాం.
తీసుకుపో సండే టైటానిక్ తీసుకుపో తీసుకుపో Shakalaka baby, look livato teleda. Shakalaka baby, love cheyato teleda. Ne screen aite ru magavadi TV ek tujhe ke liye hat ko ek tujhe ke liye ek tujhe के लिए के पास ऑन करेगा ए कर्रबा हे ए महिंद्रा మీకు స్త్రీలంటే నీకు ద్వేషమా నువ్వు 20 ఏళ్ళ ముసలాడివా యంత్రానికి పుట్టినోడివా షయో రే ఆశ నీకు లేనే లేదా నువ్వు మీసమున్న చెట్టు చమవా క్రిస్తపురం పుట్టినోడివా షయో రే లవ్వులో మునిగి లైఫంతా విసిగి పెద్దలు పెంచుకున్నాం చాలు అమ్మాయిలు చదువులో అతికులవగా మేము ఓడిపోయా లవ్వులో పడితే జీవితం సాగేను లైఫ్లో గెలిస్తే అమ్మాయిలు వచ్చునులే బలచేనులే shakalaka baby లుక్కు లివ్వతో చలేదా shakalaka baby లవ్వు చేయతో చలేదే shakalaka baby లవ్ చేయతో చలేదా I don't want to love. I don't want to lose. I don't want to love. I don't want to lose. Hey boya, adios amigo. ఈ స్టెప్స్ అన్ని నువ్వే కంపోజ్ చేసుకున్నావా? అవును బ్రో. నువ్వే కంపోజ్ చేసుకున్నావు. అవును. అంటే ఇప్పుడు కృష్ణ అన్న వీళ్ళందరితో పాటు రిహర్స్ చేసేటప్పుడు నువ్వు డాన్స్ చేస్తూనే రిహర్స్ చేసావా? లేదు బ్రో. ఎలా మరి ఇవి ఎప్పుడు నీ మైండ్ లో కంపోజ్ చేసుకున్నావా? అవును బ్రో, అంతే. సడన్ గా. ఇవన్నీ ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం చేస్తున్నావు. అవును. జడ్జెస్ వాగ్దేవి నమస్తే సార్. అసలు ఏంటి విజృంభణ, చాలా బాగుంది, చాలా బాగా పాడావు. అసలు దేశమంటే మతం కాదు పాడిన వాగ్దేవి, ఈ రోజు సకలక బేబీ పాడిన వాగ్దేవి ఇద్దరు ఒకటేనంటే నమ్మలేకుండా ఉంది. థ్యాంక్ యూ ఆ సార్. పాటలోని ఒక ఉద్వేగం, ఈ పాటలో ఒక ఉత్సాహం చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. తర్వాత నువ్వు చరణంలో సండే తరన్నర తీసుకుపో, ఒకసారి ఆ 3 లైన్లు పాడు మళ్ళీ. ఫ్రైడే టెంపుల్ కు తీసుకుపో, సాటర్డే డిస్కోథెక్ తీసుకుపో, సండే టైటానిక్ తీసుకుపో తీసుకుపో. సినిమాలో ఉంటుంది కదా, నా మాటే శాసనం లాగా, ఇక్కడ నా మాటే సంగీతం అన్నట్టుగా అసలు తీసుకుపో. చూసుకోండి, ఇంకంతే, ఇంకా వదిలేస్తున్నా అని చెప్పేసి. ఆ అమ్మాయి దేవసేన, నువ్వు వాగ్దేవసేన. థ్యాంక్ యూ సార్. వేర్ డు ఐ స్టార్ట్? అన్ని జానర్స్ బాగా పాడుతున్నావు. వెస్టర్న్కి వచ్చేసరికి ఇట్స్ లైక్ వాట్ డు యూ థింక్ విజయ్ గారు? జడ్జెస్ మనం ఏదో ఒక డిసిషన్కి వచ్చాం, ఏమంటే తీసుకుపో అంటోంది కదా. మేము ఉన్నప్పుడు అలా చెప్పేది ఇట్స్ నాట్ రైట్. తీసుకుపో అని. సో హర్ట్ అయ్యాం. హర్ట్ అయ్యి ఒక డిసిషన్కి వచ్చాం. నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఉంది సార్. అవునండి. ఆ ఎలిమినేషన్లో 4 contestants ఆర్ గోయింగ్ టు బి సెలెక్టెడ్ టు ఫినాలే. తీసుకుపో అన్నప్పుడు ఏదైనా ఇవ్వాలి కదా మేము. కాబట్టి వాగ్దేవికు మేము ఒక గోల్డెన్ టికెట్ ఇస్తున్నాం. తీసుకుపో. విత్ దట్ గోల్డెన్ టికెట్ యు ఆర్ ఆల్రెడీ సెలెక్టెడ్ టు ద ఫినాలే ఆఫ్ పాడుతా తీయగా మహాసంగ్రామ. వద్దా?
పాడుతా తీయగా వేదిక మీద మొట్టమొదటిసారి ఇలా ఎప్పుడు ఎలిమినేషన్ కు ముందే ఒక కంటెస్టెంట్ ఫైనల్స్ కి గోల్డెన్ టికెట్, అసలు ఆ గోల్డెన్ టికెట్ అనేది కూడా ఇంతవరకు పాడుతా తీయగాలో ఉన్నది లేదు. జడ్జెస్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ క్రియేటింగ్ హిస్టరీ అండ్ హిస్టరీ సృష్టించినట్టుగా ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చిన మన వాగ్దేవికి కూడా అభినందనలు తెలుపుకుంటూ, ఇక వచ్చే వారం ఈ 6గురిలో కాదు ఎలిమినేషన్, 5గురిలో 2 ఎలిమినేట్ అవుతారు. ఇంకా టఫ్ అయింది కాంపిటీషన్. అండ్ మళ్ళీ వచ్చే వారం సౌండ్ ఆఫ్ మ్యూజిక్ రౌండ్ తో ఎలిమినేషన్ తో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా